మయన్మార్ భూకంపం ఎఫెక్ట్ భారత్ లో కూడా కనిపించింది. భారత్ లో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పట్నాలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలిపోయాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ భూకంపంలో ఆస్తి ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అయితే అధికారులు పేర్కొన్నారు. థాయిలాండ్ లో తీవ్ర భూకంపం నేపథ్యంలో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం ధాటికి అక్కడి పలు భవనాలు పేకం మేడల్లా కూలిపోయాయి. భారత్ లోని పలు ప్రాంతాల్లో మయన్మార్ భూకంప ప్రభావం పడింది. కోల్కతా, ఇంఫాల్, మేఘాలయాల్లోనూ స్వల్ప ప్రకంపనలొచ్చాయి. మణిపూర్లోని ఇంఫాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మేఘాలయ ఈస్ట్ గారు హిల్స్ లో 4 తీవ్రతతో ప్రకంపనలొచ్చాయి. ఇక మయన్మార్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి. భారీ ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ సహా బంగ్లాదేశ్, లావోస్, చైనాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. మయన్మార్ భూకంపం ఎఫెక్ట్ భారత్ లో కూడా కనిపించింది. భారత్ లో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదైనట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో సహా కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పట్నాలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. థాయిలాండ్ లో భూ ప్రకంపనలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఊగిపోయాయి. స్విమ్మింగ్ పూల్ నీళ్లు కదిలాయి. పలు బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక పర్యాటక నగరమైన చియాంగ్ మాయిలో టూరిస్టులు అయితే బెంబేలెత్తిపోయారు. భయంతో ఉరుకులు పరుగులు తీశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ భూకంపంలో ఆస్తి ప్రాణ నష్టం గురించి అయితే ఇంకా ఎలాంటి డీటెయిల్స్ వెల్లడించలేదు అధికారికంగా. ఇక ఈ ఉదయం భారీ భూకంపం సంభవించినట్లుగా అయితే అధికారులు తెలిపారు. థాయిలాండ్ లో తీవ్ర భూకంపం నేపథ్యంలో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం ధాటికి అక్కడి పలు భవనాలు పేకం మేడల్లా కూలిపోయాయి. భారత్ లోని పలు ప్రాంతాల్లో మయన్మార్ భూకంప ప్రభావం పడింది. కోల్కతా, ఇంఫాల్, మేఘాలయాల్లోనూ స్వల్ప ప్రకంపనలొచ్చాయి. మణిపూర్లోని ఇంఫాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్ లో 4 తీవ్రతతో ప్రకంపనలొచ్చాయి. మయన్మార్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.7గా నమోదైంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కూలిపోయాయి.
భారీ ఎత్తున దుమ్ము ఎగసిపడింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. కార్యాలయాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ సహా బంగ్లాదేశ్, లావోస్, చైనాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, థాయిలాండ్, మయన్మార్ లను తీవ్ర భూకంపం కుదిపేసింది. 7.8 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. తర్వాత బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం కూలిపోయిందని కూడా పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా ప్రాణ నష్టం వివరాలు తెలియలేదు. శుక్రవారం మధ్యాహ్నం ఈ పెను ప్రమాదం కూడా ఒక్కసారిగా జరిగింది. బ్యాంకాక్ లోని ప్రసిద్ధ చతుచక్ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ సంఘటనలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే దానిపైన సమాచారం లేదని కూడా పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 6.4 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిందంటూ కూడా అధికారులు తెలిపారు. బ్యాంకాక్ లోని భవనాల నుండి ప్రజలను ఖాళీ చేయించారు. ప్రాథమిక నివేదికల ప్రకారము భూకంపము 10 కిలోమీటర్లు అంటే మైల్స్ లో చూస్తే 6.2 మైల్స్ లోతు తక్కువగా ఉందని, అలాగే మయన్మార్ లో భూకంప కేంద్రం ఉందని కూడా యుఎస్ జియోలాజికల్ సర్వే, అలాగే జర్మనీకి చెందిన జిఎఫ్జేడి సెంటర్ ఫర్ జియో సైన్సెస్ కూడా తెలిపాయి. బ్యాంకాక్ లోని ఎత్తైన పైకప్పుల కొలల నుండి నీరు ప్రవహించడంతో అవి పూర్తిగా కూడా కుంగిపోయాయి. అనేక భవనాలు శిథిలాలుగా పడిపోయాయి. భూకంప ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి షెటోంగ్ టాన్ షిన్వత్రా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతాల్లో 17 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది అంటే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో నివసిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో భవనాల్లో అలారాలు మోగాయి. జనసాంద్రత కలిగిన సెంట్రల్ బ్యాంకాక్ లోని ఎత్తైన కండోమినియంలోని అలాగే హోటళ్ల పైకి కూడా మెట్లపైకి చాలా మంది కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బయటికి వచ్చారు. భూకంపం తర్వాత మధ్యాహ్నం ఎండలోనే వారు చాలాసేపు వీధుల్లోనే ఇటు అటు పరిగెత్తారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిందని థాయిలాండ్ విపత్తు నివారణ విభాగం కూడా తెలిపింది. భూకంప కేంద్రం మెరివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల 30 మైల్స్ డిస్టెన్స్ లో ఉన్న మధ్య మయన్మార్ లో దూరంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉంది. రాజధాని నేపథ్యంలో భూకంపం కూడా అక్కడ ఆలయాలతో పాటు అలాగే రిలీజియస్ ప్లేస్లకు సంబంధించిన ఆ ప్లేసులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఈ మయన్మార్, థాయిలాండ్, బ్యాంకాక్ భూకంపం ఎఫెక్ట్ భారతదేశంలోని కూడా చాలా క్లియర్ గా కనిపించింది. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పైన 6.8 గా నమోదైనట్లు కూడా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అయితే థాయిలాండ్ లో ప్రస్తుతం తీవ్ర భూకంపం నేపథ్యంలో ప్రధాని షినవత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపం దాటికి అక్కడ అనేక భవనాలు కూడా బహుళాంతస్తుల భవనాలు పేకమేడల కుప్పకూలాయి. దీంతో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మయన్మార్ భూకంప ప్రభావం కూడా పడుతుంది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా, అలాగే ఇంఫాల్, మేఘాలయాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. మణిపూర్, ఇంఫాల్ లో ప్రజలు భయాందోళనకి కూడా గురయ్యారు. ఇక మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్ లో 4% తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయంటూ కూడా ప్రస్తుతం ఒక సమాచారం అందుతుంది. దీంతో పాటు మయన్మార్ బ్యాంకాక్ లో కూడా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.7 గా నమోదైంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. భారీ ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. దీంతో ప్రజలు అందరూ కూడా ఒక్కసారి హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు భారతదేశంతో సహా బంగ్లాదేశ్, లావోస్, చైనాలోనూ కూడా ప్రకంపనలు అనేవి సంభవించాయి. సో ఎక్కువగా అంటే ఇండియాలో చెప్పాలి అంటే చాలా తక్కువగా నమోదైంది రిక్టర్ స్కేల్ పైన తీవ్రత అనేది కూడా చెప్పుకోవాలి థాయిలాండ్, మయన్మార్ లతో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడు థాయిలాండ్ బ్యాంకాక్ లో మాత్రం పరిస్థితి అతి భయంకరంగా ఉంది. అసలు ఎంత ప్రాణ నష్టం సంభవించింది అనేది కూడా దానిపైన అధికారులు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక క్లారిటీ అనేది లేదు. సో మయన్మార్ తో పాటు అలాగే బ్యాంకాక్, మయన్మార్ లోనేమో దాదాపు రిక్టర్ స్కేల్ పైన 7.7, 6.4 తీవ్రతతో కూడా నిమిషాల వ్యవధిలోనే 2 భూకంపాలు వచ్చాయి. మయన్మార్ లో
ఈ భూకంపం తాటికి థాయిలాండ్ లో కూడా ఇమీడియట్ గా ప్రకంపనలు నమోదయ్యాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో అయితే మొదట 7.3 తీవ్రతతో బలమైన ప్రకంపనలు సంభవించాయి. దాంతో పాటు ఈ ముందుగా అనుకున్నట్టు ఆ దాడికి ఫస్ట్ విక్టిమ్ ఏదంటే చతుర్చక్ డిస్టిక్ లోనే ఉన్న ఒక నిర్మాణం, అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా కూడా కుప్పకూలింది. ఇందులో దాదాపు 40 మంది పైగా కార్మికులు చిక్కుకున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అంతేకాదు ఈ భూకంపం తర్వాత అనేక భవనాలను కూడా అధికారులు ఖాళీ చేయించారు, వ్యాపార సముదాయాలను కూడా మూసివేయించారు. బ్యాంకాక్ లో మెట్రో రైలు సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. భారీగా ఆస్తితో పాటు ప్రాణ నష్టం సంభవించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దీనిపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ప్రయాణ ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.